తాడిపత్రిలో వైసీపీ నేతలే టార్గెట్ గా ఇళ్ల కూల్చివేతలు జరుగుతున్నాయని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలు వింటూ అధికారులు తమ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని, భవిష్యత్తులో వారు ఇబ్బందులు పడక తప్పదని ఆయన హెచ్చరించారు. అనంతపురం నగరంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాడిపత్రిలో ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం నడుస్తుందా అంటూ ఆయన నిలదీశారు. వైసీపీ నాయకులను పోలీసులే ఊళ్ళు వదిలి వెళ్లిపోవాలని సూచిస్తున్నారంటే అది ఏ రాజ్యాంగంలో ఉందో, వారు ఏ చట్టం ప్రకారం చెబుతున్నారో అర్థం కావడం లేదన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పబ్లిక్ గా దౌర్జన్యాలు చేస్తున్నా తమకి తెలియదంటూ పోలీసులు చెప్తున్నారంటే వారు ఏ స్థాయిలో ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవచ్చన్నారు. తాడిపత్రిలో వైసీపీ నాయకులు ఇబ్బందులు పడుతున్న క్రమంలో తాను అక్కడికి వెళ్తానంటే ఆ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని ఆపుతున్నారని, వాస్తవంగా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వల్లే శాంతి పద్ధతులు సమస్య వస్తుందని పెద్దారెడ్డి అన్నారు. కాలం ఇక్కడితో ఆగిపోదని, భవిష్యత్తులో వీటన్నిటికీ ఖచ్చితంగా మూలం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఆదివారం నుండి స్వచ్ఛ సదల్లిని అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అక్కడికి పోయి కాలువలు క్లీన్ చేస్తూ అక్కడ ఎంక్రోచ్మెంట్ కూడా కొట్టడం జరుగుతుంది. ఎవరిని కానీ ప్రశ్నించిన వాళ్ళని కూడా గారించి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి 2 జేసీబీలు పెట్టి కొడతారు. ఏమన్నంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ప్రస్తుత ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నేను ఇక్కడ స్వచ్ఛ సదల్లిని చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎంక్రోచ్మెంట్ కూడా కొట్టడం జరుగుతుంది. అంటే అది నేను చెప్పేది కాదు, కానీ స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారే చెప్పడం జరిగింది ఆదివారం రోజు. అంటే ఎక్కడన్నా కానీ అధికారుల ప్రయోగంతోనే అట్లా పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్ దృష్టిలో కూడా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇంత అరాచకంగా అధికారులే మార్కు వేసి ఎలాంటి కాంపెన్సేషన్ లేకుండా, ఎలాంటి నోటీసులు లేకుండా ఆ గ్రామంలో కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఆడ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అయిన దానివల్ల ఆ గ్రామంలో వైఎస్ఆర్సీపీ సింపథైజర్లు ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొంతమందిని అధికారులు అడిగితే మాకు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, రెవెన్యూ అధికారులు కావచ్చు, మండల అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు, వీళ్ళందరూ చెప్పేది ఏమంటే మాకు పై అధికారులు చెప్పినారు, మేము ఇక్కడ పనిచేస్తున్నాం అంటారు. అంటే దీని అర్థము హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కలెక్టర్ గారికి తెలిసే జరుగుతుందా, తెలియక జరుగుతుందో తెలియదు. 3 రోజుల నుండి జరుగుతుంటే ఇవాళ తెలియక జరుగుతుందా కూడా మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో కూడా ఉంది. ఆయన కూడా ప్రెస్ మీట్ ఇచ్చినాడు. ఇన్నున్నా కూడా ఆయన చూసింటాడు. ఏం జరుగుతుందని అధికారులను ప్రశ్నించేది కూడా లేదు. దీన్ని బట్టి ఎక్కడన్నా కానీ తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉండకూడదనే ఒక ఉద్దేశంతో కలెక్టర్ గారు, ఉన్నత అధికారులు, పోలీస్ అధికారులు అందరూ సమకూర్చే ఈ విధంగా కొట్టడం జరుగుతుందనేది నా అభిప్రాయం. అంటే రాజకీయంగా ఉంటే ఎలాంటి సంబంధం లేనటువంటి ప్రభాకర్ రెడ్డి పోయి ఎంక్రోచ్మెంట్ కొట్టినప్పుడు నష్టపరిహారము జేసీ ప్రభాకర్ రెడ్డి ఇస్తాడా, కలెక్టర్ ఇస్తాడా, చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా, ముఖ్యమంత్రి గారు? అది ఎవరికీ అర్థం కావడంలే. ముఖ్యంగా అధికారులే ఈ విధంగా చేస్తే సామాన్యులు ఎక్కడ పోయి అడగల్లా, ఎక్కడ పోయి కంప్లైంట్ చేయాలా అనే ఆలోచన కూడా సదలిని గ్రామంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఇదే విధంగా కొనసాగుతుంటే ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరితో పోయి మాట్లాడాలో ఒకసారి అధికారులు కూడా చెప్తే బాగుంటుంది. పోలీస్ అధికారులు అయితే గ్రామంలోకి పోయి
వాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి నాయకులను పిలిచి, రౌడీ షీటర్లను పిలిచి, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను పిలిచి మీటింగులు పెడతా అంటారు. ఎక్కడన్నా కానీ గ్రామంలో కక్షలు పెట్టుకోవకండి, అసంఘ కార్యక్రమాలు ఉన్నా కూడా మాకు చెప్పండి అని. తాడిపత్రిలో మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు ఊర్లో ఉండాకండి, బయటకు పోయి ఎక్కడన్నా ఉండండి, ఓ సంవత్సరమో 6 నెలల్లో అన్నీ సర్దుమరిగిన తర్వాత మీరు రాండి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ఏ చట్టంలో ఉందో ఎక్కడుందో కూడా నాకు అర్థం కావడంలే. నేను తాడిపత్రికి పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు. పోలీసు అధికారులు అనుమతి ఇవ్వకపోతే నేను కోర్టును ఆశ్రయిస్తున్నా. 4 నెలలైనా కూడా దానిపైన విచారణ జరుగుతూనే ఉంది. ఇంతవరకు కూడా నాకు ఎలాంటిది లేదు. జిల్లా అధికారుల దగ్గరికి చాలాసార్లు జిల్లా అధ్యక్షుడు, మా సహచరులైనటువంటి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయి అడగడం జరుగుతుంది. అది ప్రొలాంగ్ చేసుకుంటూనే పోతున్నారు. అంటే అధికారుల ఉద్దేశం కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి ఉద్దేశం కానీ, జనరల్ బాడీ ఎలక్షన్లు వచ్చేంత వరకు మాజీ ఎమ్మెల్యే కానీ, అక్కడ ఉన్నటువంటి గ్రామ నాయకులు కానీ గ్రామాలలో ఉండకూడదని శాసించుతున్నారు. ఏ చట్టంలో ఉందో ఎక్కడుందో నాకు అర్థం కావడం లేదు. కానీ 18 లేచే ప్రెస్ మీట్లలో చట్టాన్ని గురించి, న్యాయాన్ని గురించి బ్రహ్మాండంగా చెప్తా అంటారు అధికారులంతా. అంటే ఎవరికి తెలియని విధంగా, న్యాయ నిపుణులు కూడా తెలియని విధంగా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒక విషయాన్ని దారి మళ్లించాలంటే సులువుగా మళ్లించడం జరుగుతుంది. అంటే ఇది తాడిపత్రికి మాత్రమే వర్తించుతుందా, లేకపోతే అనంతపురం జిల్లాకంతా వర్తించుతుందో నాకు అర్థం కావడం లేదు. ఏంటంటే ఈ జిల్లాలో నేను అధికారులకు, ప్రభుత్వానికి నేను బాధ్యతగా నన్ను గుర్తించుతున్నారు. నేనుంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందన్నప్పుడు సరే 6 నెలలు ప్రభాకర్ని ఊరు వదిలిపెట్టమనండి, 6 నెలలు నేను కూడా ఉంటా, 6 నెలల తర్వాత నేను కూడా ఊరు వదిలిపెట్టిపోతే ప్రభాకర్ రెడ్డి ఉండమను. అప్పుడు సమస్య ఉండదు కదా అధికారులకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసేకి. ఒకడు ఉండి అరాచకాలు చేస్తా అంటే పోలీసులు, అక్కడ రెవెన్యూ అధికారులు చూడడం జరుగుతుంది. ఒక సర్వేరు మార్కింగ్ ఎట్లా వేయగలుగుతాడు? రోడ్డు విస్తీర్ణంలో R&B అధికారులు కానీ, పంచాయతీ అధికారులు కానీ ఆదేశాలు లేకుండా ఒక రెవెన్యూ అధికారులు ఏ విధంగా మార్క్ వేయగలడు? అంటే ఎంత ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ సానుభూతిపురులు ఉండే గ్రామాలలో కానీ, సర్పంచులు ఉండే గ్రామాలలో దాడులు మొదలుపెట్టినాయి. ఉదాహరణకు అదే మండలంలో, రూరల్ మండలంలో గంగాదేవిపల్లె గ్రామం ఉంది. ఆ గ్రామ సర్పంచును పిలిచి నువ్వు ఊరు వదిలిపెట్టుకో అంటే ఇప్పుడు హనుమంత్ రెడ్డి 4 నెలలు అయింది ఊరు వదిలిపెట్టిపోతారు. ఒక ఎస్సీతో డబ్బులు ఇవ్వాలా, నువ్వు డబ్బులు కట్టాలా, లేకపోతే గ్రామంలో ఉండకూడదు అంటారు. ఆ సర్పంచ్ ఏదన్నా ఆధారాలు ఉంటే చూపియండి, నేను డబ్బులు కడతా అంటే కాదు నువ్వు ఊరు వదిలిపెట్టి పో అంటే ఎక్కడో మైదుకూరుకు పోయి పొలాలు చేసుకుంటారు. ఈ 2-3 రోజుల నుండి కూడా వాళ్ళ బంధువులను కూడా అరెస్ట్ చేసేది మొదలుపెట్టారు. ప్రతి గ్రామం నుండి వైఎస్ఆర్సీపీ నాయకులను స్టేషన్కి పిలిచడము, మీరు గ్రామం వదిలిపెడతారా లేదా అని చెప్పి శాసించడం. ఉదాహరణకు అదే మండలంలో ఆలూరులో రామేశ్వర రెడ్డి అని మా పార్టీ సీనియర్ నాయకుడు. ఈ విధంగా ప్రతి ఒక్కరిని గ్రామం వదిలిపెట్టి పొమ్మని చెప్పడము ఎంతవరకు సమావేశం? అది ప్రభాకర్ రెడ్డి ఆదేశాలా లేకపోతే జిల్లా అధికారుల ఆదేశాలో అర్థం కావడంలే. ఈ విధంగా ప్రతి ఒక్కరిని, ప్రతి పైర్ని, అందరినీ హరాస్మెంట్. నేను తాడిపత్రికి పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటాను. అంటే ఇదంతా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంలోకి రాదా? చట్టంలోకి, పరిగణంలోకి రాదా? ఇట్లా చేస్తేనే స్వచ్ఛ సద్దెలదిన్న కానీ, స్వచ్ఛ తాడిపత్రి కానీ పరిగణంలోకి వస్తుందా? అంటే డెమాలిషన్లు కొడితేనే ప్రతి వీధి తాడిపత్రి మున్సిపాలిటీలో మార్కింగ్ వేసేది. శివరామకృష్ణ అనుకున్నా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు
గతంలో కూడా మున్సిపల్ కమిషనర్గా ఆడ పనిచేశాడు. ఆయన చేసినప్పుడు ఎక్కడన్నా నాకు తెలిసి నేనేంటికంటే గ్రామీణ ప్రాంతంలో పెరిగి వ్యవసాయం చేసుకుంటే బతుకుతాను కాబట్టి ఈ చట్టాల గురించి నాకు పెద్దగా తెలియదు కాబట్టి ఆ కమిషనర్ గారు ఏమన్నా రెవెన్యూ అధికారి ఉద్యోగం కూడా గతంలో చేసినారు. ఆర్డిటి కాలనీలో పట్టాలు ఇచ్చినాడు అతను సీలేసి. ఇతను చేస్తా ఉండేది ఏమంటే చైర్మన్ ఆదేశాలు చెప్పినాడు, ఓన్లీ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే ఇళ్ళకే మార్కింగు నోటీసులు ఇస్తాడు. అయ్యా శివరామకృష్ణ గారు, నువ్వేమో రిటైర్డ్ అయిపోతా అనే ఆలోచన ఉంది. ఎప్పుడైనా కానీ నువ్వు చేసిన అవినీతి పైన కానీ ఇంకో దానిపైన కానీ పిటిషన్లు వేయచ్చు. చట్టంలో కొంతమంది మాకు కూడా చెప్తా అంటారు, దీనిపైన ఇట్లా కోర్టుకు పోతేనో లేకపోతే పిటిషన్లు వేస్తానో న్యాయం జరుగుతుందని. కానీ ఏదో ఒక రోజు కోర్టుకు పోవాల్సి వస్తుంది. ఈ అధికారులకు అందరికీ విన్నవించేది నేను ఒకటే, గవర్నమెంట్ వస్తా ఉంటుంది పోతా ఉంటుంది. మేము ఈ టర్మ్ ఉంటాం, మళ్ళా టర్మ్ ఇంకోరు ఉంటారు. కానీ అధికారులు రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఉద్యోగాలే చేయాలి. అది గమనిస్తే చాలు, మళ్ళా ప్రభుత్వం వచ్చినా మేము ఉద్యోగం చేయాలా అనేది. మేమైతే కడ వరకు రాజకీయాల్లోనే ఉంటాము, కడ వరకు రాజకీయాలు చేస్తానే ఉంటాము. ఇవన్నీ గమనించి మీరు కూడా ఉద్యోగస్తులంతా కూడా చట్ట పరిధిలో లోబడి చట్టానికి లోబడి మీరు పనిచేస్తే మంచిది అనుకుంటాను. ఏంటంటే ఈరోజు మీరే చేస్తున్నారు, రేపు ప్రభుత్వాలు మారినాక బయట ప్రభుత్వాలు మారినాక మళ్ళా మేము అధికారులు వచ్చినప్పుడు మీరు ఇంతకు రెండింతలు పనిచేయాల. చేయకపోతే ఆ రోజు పరిస్థితులు కూడా అట్లే ఉంటాయి. ఇవన్నీ మీకు అందరికీ చెప్పేది ఏమంటే, మీ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగం మాత్రమే మీరు చేయండి. పరిధి దాటి మీ ఇష్టానుసారము మీకు సంబంధం లేని విషయాలలో తల దూర్స్తే ఏదో రోజు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది నా కాన్షియన్సే కాదు, ఎక్కడన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా కూడా చట్టం లోబడి పనిచేస్తే వాళ్ళకు కూడా బాగుంటుందనేదే నా ఉద్దేశం. ఈ విధంగా ప్రతిరోజు ప్రతిసారి ఈ విధంగా ఎవరో నంద్యాల కర్నూలు డిస్టిక్ సంబంధించినటువంటి సత్యనారాయణ రెడ్డి ఏదో సమ్ నేమ్, ఇతను ఒక ఓపెనింగ్కి వచ్చింటే ఏదో అడిగినాడు ఆయన చైర్మన్ను. అడిగితే నన్ను అడుగుతావా అని చెప్పి ఇతని పైన దాడి చేయడం జరుగుతుంది. ఇదంతా నేను ఏంటికి చెప్తానంటే, పోలీస్ అధికారులను అడిగితే మన నోటీసులు లేదని చెప్తారు. అసలు అధికారులకు ఏది నోటీసులో ఉంటుందో ఏది నోటీసులో లేదో వాళ్ళు చెప్పడం లేదు. అంటే ప్రజలకు అందరికీ తెలిసినా కూడా పోలీస్ అధికారులకు వాళ్ళకు నోటీసులోనే లేదంట. ఈ సద్దెలదింట్లో మా సర్పంచ్ ఇంటికి ఇంజెక్షన్ కూడా తీసుకొచ్చినాం. అంటే ఇప్పుడు కాదు కానీ గతంలోనే తెచ్చినాం, 2018లోనే ఇప్పుడు తెచ్చినాం. ఇప్పటికీ లైవ్లోనే ఉంది. కేవలం సర్పంచ్ ఇండ్లు కొట్టాలనే ఒక ఉద్దేశంతోనే సద్దెలదిన్న గ్రామంలో స్వచ్ఛ సద్దెలదిన్న అని పెట్టినాడు. ఏంటికి సద్దెలదిన్న గ్రామానికి వాళ్ళ సొంత గ్రామం అయినటువంటి జూటూరుకు పోదాం. అదేవిధంగా ఆ జూటూరులో కూడా అతను స్వచ్ఛ జూటూరు అని పెట్టి క్లీన్ చేసి ఎంక్రోచ్మెంట్లు కొడితే కూడా బాగుంటుంది. అతనేం బాగుండాలా, అతని గ్రామంలో ఏ విధంగా అన్నా కూడా సరిపోతుంది. ఏరే గ్రామాలలో కక్ష సాధింపు కోసం ఈ విధంగా చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా నాకు తెలిసి 2016, 2016లో అక్కడ అప్పేచెర్ల గ్రామం పెద్దోడూరు మండలంలో మర్డర్ జరిగింది. ఆ కేసు విచారణ నిమిత్తం కూడా కేసు అయిపోయింది. ఒకరికో ఇద్దరికో లైఫ్ అయింది. దాంట్లో ఒకరు వెంకటేశ్వర్లు, కాకర్ల వెంకటేశ్వర్లు, ఇతను అబ్స్కాండ్ అయినాడు.
ఈ ప్రభుత్వం వచ్చినాక అబ్స్కాండ్ అయినప్పుడు కూడా అప్పుడు కేసు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి జ్యుడిషియల్లో ఇతన్ని అరెస్ట్ చేసి కేసు జరపండి అని ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక అతను గ్రామంలో ఉండి గుత్తి తాడిపత్రి సమీప ప్రాంతాలలో పంచాయతీలు చేసుకుంటున్నారు. కేవలం పెద్దొడుగురు ఎస్ఐ ఆంజనేయులు లాలుచుపడి అతన్ని ప్రోత్సహిస్తూ అరెస్టులు చేయకోకుండా ఈ విధంగా గ్రామాలలో జరుగుతుంది, అరెస్ట్ చేయకోకుండా ఉండడం జరుగుతుంది. అంటే ఎస్ఐ గారు పెద్దోడూరు మండలంలో 15-20 సంవత్సరాల నుండి చిన్న చిన్న క్రైములు ఎక్కడన్నా జరిగినాయేమో కానీ రాజకీయంగా క్రైములు ఎప్పుడు జరగలే. అంటే మా ప్రభుత్వంలో కావచ్చు, దివాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ప్రభాకర్ రెడ్డి గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ రూపకంగా ఎక్కడా కూడా జరగలే. ఈసారి ప్రభుత్వం వచ్చినాక జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత పెద్దొడుగురు మండలంలో ఎక్కడా లేదు కాన్సెన్స్లో ఫ్యాక్షన్ రాజకీయాలు నడుపుతున్నారు. కేవలం ఆ ఎస్ఐ ఆంజనేయులు ప్రోత్సాహంతో, ఎమ్మెల్యే సహకారంతో అక్కడ విపరీతంగా వారానికి ఒకటి క్రైమ్ జరుగుతూనే ఉంది. దీనికి అన్నిటికీ కారణము అక్కడ ఉన్నటువంటి ఆంజనేయులు ఎస్ఐ అనే గుడక అందరూ చెప్తున్నారు. అక్కడ పోతే గడక ఆ మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులే కాదు, సామాన్య ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఇబ్బందులు పడినా కూడా పోయి స్టేషన్కి పోయి కంప్లైంట్ చేస్తే కౌంటర్ కేసులు కూడా కట్టడం జరుగుతుంది. ఈ విధంగా తాడిపత్రి కాన్ఫరెన్స్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ కుటుంబం వంటి అరాచకాలు ఎక్కడే కానీ తగ్గకోకుండా వాళ్ళకు సపోర్టుగా కూడా జిల్లాధికారులు సపోర్ట్ చేస్తూ ఈ విధంగా జరుగుతుంది. సద్దలిన గ్రామం గురించి నేను మళ్ళా కూడా చెప్తాను. అయ్యా కలెక్టర్ గారు, కొట్టిన దానిలో కామెంట్ చేసిండి, ఇంకా ఏందన్నా కొడతారేమో దానికి కూడా కామెంట్ చేసింది. ఒక్కసారి ఆ గ్రామంలో మీరు తిరిగి పరిశీలించాలని కోరుకుంటూ, అది నేను కోర్టు పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో అయితే కన్నా ఖచ్చితంగా పోతా. ఎస్పీ గారు కూడా ఆదేశించే నేను రేపు పోయేదానికి కూడా సిద్ధంగా కూడా. అప్పేచర్ల గ్రామమే. అప్పేచర్ల సర్పంచ్ మీద దాడి జరిగితే కూడా దాన్ని కూడా కౌంటర్ కేసు కట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మొర పెట్టుకుంటున్నారు, నాకు ఇక్కడ నువ్వు లేక మేము ఇబ్బంది పడుతున్నాము, నువ్వు తాడిపత్రికి వస్తే తప్ప ఈ అరాచకాలు అంతో ఇంతో ఫుల్ స్టాప్ పడతాయి, లేకపోతే లేదని కూడా మన సోషల్ మీడియా రూపకంగా కూడా భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి చెప్పడం కూడా జరిగింది. ఇవన్నిటికీ పోలీస్ అధికారులు కూడా ఆలోచన చేసి నన్ను తాడిపత్రికి పోయేదానికి కూడా మీరు సహకరించి నన్ను పంపిస్తే మేలని కూడా చెప్తాను. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది నాకు సంబంధించిన విషయమో ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన విషయమో కాదు, అది పోలీసులకు సంబంధించిన విషయం. వాళ్ళు చేసే ఉద్యోగానికి వాళ్ళు ఉద్యోగం చేయక, వాళ్ళు ఉద్యోగం చేయలేకనో లేకపోతే ఈ వివిధ కారణాలతోనో వాళ్ళు సొడ్డు చెప్పుకుంటూ వాళ్ళు ప్రశాంతంగా ఏదో వన్ సైడ్ చేసుకుంటూ పోతే వాడికి మాకు కూడా తలకాయ నొప్పి ఉండదు. వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కాన్స్టిట్యున్సీ వదిలేటట్టు చేస్తే మంచిదనుకునే వాళ్ళు భావిస్తారని నాకు అర్థం కాదు. దయచేసి అధికారులు కూడా, జిల్లా అధికారులు కూడా నన్ను కాన్ఫరెన్స్లకు పోయే విధంగా సహకరించాలని చెప్పడం జరుగుతుంది.